హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఓ రకంగా ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఈ వీడియో మనం ఓ రకం క్రైమ్ చేస్తున్నట్టే. మన దేహాన్ని మనం ఎవరండి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బాధ పెడతానికి, అంటే మన దేహాన్ని మనం బాధ పెడుతున్నాం అంటే మనం క్రైమ్ చేస్తున్నాం. సడన్గా ఊబకాయం, తర్వాత వచ్చేసి హార్ట్ అటాక్లు, పక్షవాతాలు, తర్వాత షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఏంటి ఇవన్నీ అంటే మన సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవటం, మన యొక్క జీవనశైలి. ఇప్పుడు బేలర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇన్స్టెంట్ న్యూడిల్స్ ఉంటాయి, అప్పటికప్పుడు జస్ట్ ఇలా నీళ్ళు కాగబెట్టేసి అందులో న్యూడిల్స్ వేస్తే అయిపోయాయి న్యూడిల్స్, అండ్ దానిలో వచ్చేసి మసాలా దొరుకుని తీసేసుకోవటం. దీనివల్ల బాడీలో సోడియం లెవెల్స్ పెరగటం కావచ్చు, శాచురేటెడ్ ఫ్యాట్స్ పెరగటం కావచ్చు, ఈ హెవీ అయిపోయి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేసి దాని తర్వాత వచ్చి బాడీలో మొత్తం అబ్నార్మల్ చేంజెస్, జస్ట్ లైక్ ఇందా చెప్పేది చూసారా, గుండెపోట్లు. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ పెరిగింది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వదు, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వట్లేదు అంటే బ్రెయిన్కి సంబంధించిన న్యూరో సిస్టమ్ దెబ్బతినది, దెన్ పెరాలసిస్, పక్షవాతం. ఇక ఆ తర్వాత బీపీలు, కొలెస్ట్రాల్ పెరగటాలు, తర్వాత వచ్చేసి షుగర్లు, ఇవి ఎక్స్ట్రా అన్నట్టు. సో వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎప్పుడన్నా ఓసారంటే ఓకే అండి. మా ఫ్రెండ్ ఉంటాడు హరికృష్ణారెడ్డి, వాళ్ళు బిర్యానీ తింటున్న మాడు, మా ఫ్రెండ్ పున్నారెడ్డి, వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే బిర్యానీ తింటున్నప్పుడు ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలంటారు. నేను థమ్స్అప్ నార్మల్ కూడా తాగను అసలు, అలా చెప్పేసి వాళ్ళు తాగేటప్పుడు తాగుతాను కదా, అప్పుడు తాగను అనుకోండి. నేను అంటాను, ఎందుకు బిర్యానీ తిన్నారు ఆల్రెడీ మసాలా ఫ్యాట్, అది మళ్ళీ థమ్స్అప్ ఎందుకు అంట. ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు, కొంచెం ఎంజాయ్మెంట్ ఏం కదా అని అన్నారు. నేను ఆలోచించినప్పుడు పర్లేదు ఎప్పుడన్నా ఒకసారి కదా అనిపించింది. బట్ ఎవరైతే రెగ్యులర్గా బిర్యానీ థమ్స్అప్లు కాంబినేషన్తో చేస్తున్నారు చాలా చాలా ప్రమాదం. బర్గర్లు, పిజ్జాలు, వీటితో థమ్స్అప్లు, అది చాలా ప్రమాదం. మందు తాగేవారు నేను ఉన్నట్టయితే మరలా చెప్తే కూర్చోండి, మీరు మందు తాగేటప్పుడు కూల్ డ్రింక్ కలుపుకొని తాగితే చాలా చాలా ప్రమాదం, ఇంక్లూడింగ్ ఐస్ ఏమంటారు సోడాతో సహా. సో ఈ విషయం ఏంటి మరి, నూడిల్స్ గురించి చెప్తే ఇటు ఎందుకు వచ్చారని అంటారా, దీనికి మళ్ళీ సెపరేట్ ఎందుకు ఇందులో యాడ్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ రిలేటెడ్ కానీ, రెగ్యులర్గా మీకున్న అలవాటు రిలేటెడ్ కానీ, వాటిల్లో కొన్ని ఉంటాయన్నమాట హానికరమైనవి. అందులో ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ రెగ్యులర్గా తీసుకోవటం అంటే చాలా చాలా ప్రమాదం. పిల్లలు రీసెంట్ టైమ్స్లో ఎర్లీ ఏజ్లోనే మెచ్యూరిటీ అవ్వటం, అండ్ పిల్లలు వాళ్ళ ఏజ్కి వాళ్ళ యొక్క బాడీ తిరిగి అసలు సంబంధం లేకుండా పెరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇదిగో ఇటువంటి వాటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్, మెటబాలిక్ సిండ్రోము, ఇవి ఇంక ఏవో ఉన్నాయి వదిలేయండి. కానీ ఆ ఇన్స్టెంట్ వేలో ఉన్న ఫుడ్ ఎప్పుడన్నా ఒకసారి తీసుకోండి, కానీ డైలీ కానీ వీక్లీ ట్వైస్ త్రైస్ కానీ తీసుకుంటే ఇబ్బంది, జాగ్రత్త.